మన శరపంజరం మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ ఎంవికే అన్న 7th డే వీకెండ్లో మన శరపంజరం సినిమా చూడడానికి మ్యాటిస్ షో చూడడానికి అని చెప్పేసి శరపంజరం టీంతో అందరం కూడా ఈరోజు చూడడానికి మల్లిక్ ఎంవికే అన్న హైదరాబాద్ నుండి అయితే రావడం జరిగింది. అన్న మన టీంతో పాటు ఉన్నాడు. సో అన్నతో మాట్లాడితే మనం మిగిలిన విషయాలు కూడా తెలుసుకుందాం. ఉంది ఇంత చాలా సంతోషంగా ఉంది. ఇంత క్రౌడ్ నేను నిజంగా చెప్తున్నా. అంటే ఒకప్పుడు ఫిలింలో ఉన్నప్పుడు ఫుల్ షో నిండేది. ఫిలిం అన్నప్పుడు కొంత చాలా క్రౌడ్ ఎక్కువ ఉండేది. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత చిరంజీవి గారి సినిమా కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఎవరైనా వాట్ ఎవర్ పెద్ద హీరోలు కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలకు మాత్రమే జనాలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు దీంట్లో మంచి కంటెంట్ బేస్డ్ ఈ జనాలకు నచ్చిందని నాకు అర్థమవుతుంది. ప్లస్ ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోపల ఆ సీన్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడల్లా కన్నీళ్ళు పెడుతున్నారు ప్రజలు. నిజంగా మొన్న నేను ఏదో వీడియో చూసిన, మస్తాన్ షేర్ చేసింది కాబట్టి చూసిన. ఒక ఆవిడ బయటకు వచ్చుకుంటూ ఏడ్చింది. బాబు ఒకప్పుడు నేను మా ఇంట్లో టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. దాంట్లో మాతృదేవోభవ మన వీసీఆర్ తీసుకొచ్చి ఒక క్యాసెట్ వేసి చూపించేవాడిని అందరికి. మా కాలనీ వాళ్ళు, మా ఊళ్ళో ఉన్న వాళ్ళు, మా ఊళ్ళో తక్కువ టీవీలు ఉండేది, నాకు తెలిసి 2-3 ఉండేది. దాంట్లో మాదొకటి. దాంట్లో వేసినప్పుడు అందరూ కట్షిఫులు పెట్టుకొని కొంగులు కట్టుకొని ఏడుస్తూ ఉండేది ఆడవాళ్ళు ఏడుస్తుంటారు. అమ్మ గింతగానే పెడతారే, మనకు చిన్న పురాణంగా తెలియదు. కానీ ఇప్పుడు అర్థమైంది ఈ సినిమా చూస్తుంటే. జనాలు కంటతడి పెట్టి అవ్వని తిప్పి ఒక్కసారి ప్యాన్ చేయి, అవ్వ కూడా వచ్చింది చూడు. అంటే ఎంత అది ఎంత అంటే ఎంత రిఫ్లెక్ట్ అయ్యి జనాల లోపలికి పోయింది కాబట్టి ఈ సినిమా ఇట్లాంటి వాళ్ళు వచ్చిర్రు. జనరల్గా ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో యూత్, ఈ యంగ్ బ్యాచ్ వచ్చే బ్యాచ్ అనమాట, ఈ కిస్ల బ్యాచ్ అనమాట వాళ్ళందరినీ. ఆ కిస్ల బ్యాచ్ వచ్చే యుగంలో కూడా ఇంతమంది వచ్చి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు సినిమాని. అంటే ఒక సినిమాను, ఒక కళను బతికిస్తున్నారంటే చాలా హ్యాట్సప్. ఎస్పెషల్లీ రికార్డింగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాను అందరూ. చాలా ధన్యవాదాలు అందరికీ, నిజంగా చెప్తున్నాను. నేను చాలా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా కోసం తను మంచిగా సినిమా అంటే కాన్సెప్ట్ సరిగా లేకపోతే, నవీన్ కరెక్ట్ కాన్సెప్ట్ తీయకపోతే రికార్డింగ్ కూడా ఫీల్ అయ్యేవాడిని కాదు కావచ్చు నేను. తను కరెక్ట్గా కంటెంట్ తీసిండు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏంది, ఎట్లా ఆలోచించాలని చెప్పేసి ఇది దగ్గర 3-4 నెలలు మనం కష్టపడడం జరిగింది. ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో దానికి మళ్ళీ రికార్డింగ్ చేయడం, అక్కడ మళ్ళీ కంటెంట్ అది చేయడం, ఆ కంటెంట్కి లింక్ చేయడం, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. పాపం చూసే వాళ్ళకి తెలియదు కానీ చాలా కష్టపడడం దీనికోసం. ఎందుకంటే ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ జరగొద్దు అని చెప్పేసి ఒక పడి తను తీసిన విజువల్కి న్యాయం చేయాలి. తను ఎక్కడన్నా మైనస్ చేసినా కూడా నేను ప్లస్ చేయాలనే తపనతో నేను ముందుకు సాగుతూ నా క్రూతో, నా మ్యూజిషియన్స్ తోటి నేను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మంచిగా చక్కగా తీసుకుపోయినా నేను అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. చాలా సంతోషం వేసింది నిజంగా చెప్తున్నా. ఈ తొర్రూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నిజంగా కాళ్ళు మొక్కినా చాలా తక్కువే. ఎందుకంటే ఒక్క సినిమా ఇంత విజయం అంటే జనరల్గా ఇప్పుడు చిన్న సినిమా ఇంత నడిచే రోజులు లేవు. 1 రోజు 2 రోజులు మ్యాక్సిమం తీసి పడేస్తారు. ఎందుకంటే ఈ కమర్షియల్, ఈ మాఫియా ఇదంతా యుగంలో తీసి పడేసే రోజులు ఇవి. కానీ ఇప్పటికి 7వ రోజు స్టిల్ జనాలు చూశారు కదా మీరు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, రేపటి నుండి కూడా మళ్ళీ 2nd వీక్ కూడా రన్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా థియేటర్స్ కూడా పెరిగినాయి. అంటే దట్ ఈజ్ నిజంగా చెప్తున్నా, అది గ్రేట్ కంటెంట్. తమ్మి విష్ గుడ్ లక్ ఇన్ ఫ్యూచర్. నీకు ఇంకా మంచి కంటెంట్స్తో రావాలి. నా సహకారం ఎప్పుడు ఉంటుంది నీకు. థ్యాంక్ యూ అన్న. అలాగే మన శరపంజరం సినిమాలో పంతులు క్యారెక్టర్ చేసిన కళ్యాణ్ అన్న కూడా రావడం జరిగింది. అన్నతో కూడా మాట్లాడిద్దాం. అన్న నమస్తే. ముఖ్యంగా తొర్రూరు చుట్టుపక్కల వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి స్టోరీని ఇంత విజయవంతం చేస్తున్నందుకు అందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నాం మా టీం నుంచి. ఇది అందరూ జనాలు ఊర్ల నుంచి కదలడం అంటే ఏంటి అని చూసి వస్తే ఈరోజు నాకు అర్థమైంది, అసలు సముద్రం లాగుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సో ఇక మన శరపంజరం కెప్టెన్ మనకు తెలిసిన విషయమే కదా, నవీన్ కుమార్ గట్ అన్న. సో తన సంకల్పం దృఢమైన సంకల్పంతో ఈరోజు 1 వీక్ సక్సెస్గా మన సినిమా అనేది రన్ అవుతుంది. డైలీ 4 షోలు, ఈ పెద్ద సినిమాలకు ధీటుగా మన సినిమా అనేది రోజుకు 4 షోలు అయితే రన్ అవుతుంది. సో అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే.
చెప్పడానికి మాటలు లేవు. ఎందుకంటే ఇది ఆకలి నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇది. ఈ ఆలోచన రిలీజ్ అవుతుందా అంటే అసలు పరదాలు కట్టుకొని ఊరూరు తిప్పుతాం, లేకపోతే ఒక రవీంద్ర భారతిలో ఒక ప్రదర్శన జరిగినా చాలు అనుకున్న సినిమా ఈరోజు వెండి తెరపై థియేటర్లలో వారం రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఈ రోజుతోని పూర్తి చేసుకునే కాకుండా సెకండ్ వీక్ కూడా సినిమా ప్రదర్శన జరుగుతూ ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి ఈ సినిమా. అంటే ఇక్కడ మన కంటెంట్ కనుక మంచిదే అయ్యి ఉంటే జనాలు ఆదరిస్తారనేది నిజమైంది మళ్ళొకసారి. ఫస్ట్ ఇంత దూరం నడిపించిన కథ, ఆ కథనం, పాటలు, మ్యూజిక్, కెమెరా, ఇవి ఆర్టిస్టుల అందరి సహకారం, గణపతి రెడ్డి గారి ప్రోత్సాహం, మామిడి కృష్ణ గారి ప్రోత్సాహం ఈ సినిమాని ఈరోజు నిలబడేలా చేసింది. ఈ థియేటర్ని నిలుపుకోవాలంటే మామూలు విషయం కాదు, కానీ నిలబడి నడుపుకోవాలి ఈ సినిమాని అని అంటే మేము ఫస్ట్ నుంచి కూడా మన ప్రయత్నం నిజాయితీది అయితే అన్నీ మన దగ్గరికే వస్తాయి అన్నట్టుగా అన్నీ మా దగ్గరికి వచ్చినాయి, పూర్తి చేసినాం. ఈ రోజు కూడా అంతే, రిలీజ్ చేసుకోవాలి, జనాలకు తీసుకుపోవాలి, జనాలు చూస్తే చాలు ఈ సినిమాని, మాకు వచ్చేది లేదు మిగిలేది లేదు అన్న మేము జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ నిజాయితీకి దక్కిన గౌరవం ఈ విజయం అని మేము అనుకుంటాం. ఈ విజయాన్ని మా టీం అందరికీ అంకితం ఇస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే మనకు శరపంజరం సినిమాలో సంపత్ అన్న ఒక మంచి క్యారెక్టర్ చేసిండు. చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ ఇంకో విషయం ఏంటంటే అన్న గురించి మనం చెప్పాలి సార్. అన్న గురించి చెప్పడానికి కూడా ఎక్కడ కూడా అవకాశం రాలేదు. సో మన టీం అందరం వచ్చేసరికి మన టీం గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్న గత 15 రోజుల నుండి టీం కోసం, ఇప్పుడు మా దగ్గర కారు లేదు, బయటికి వెళ్ళాలంటే కారు ఉండాలి, దాంట్లో ఒక 4 వెళ్ళాలంటే మనకి ఇబ్బంది. అలాంటిది కూడా అన్న మనకు 15 రోజుల నుంచి కూడా కారు ఎంగేజ్ పెడుతూ అన్న వర్క్ ఉన్నప్పటికీ వదులుకొని టీం కోసం అయితే రావడం జరిగింది. అన్న థ్యాంక్ యూ అన్న. అలాగే ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశారు కదా, మీరు ఎట్లా అనిపించింది అన్న? ఒక్క 4 మాటలు చెప్తాను, అంతకు మించి ఏం లేదు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ అన్నకి, మా మల్లికన్న గారికి నిజంగా చెప్తున్నా, చాలా మా సోమన్న గారికి చాలా థ్యాంక్ యూ, రుణపడి ఉంటా. బట్ ఒకటే విషయంలో పబ్లిక్ అందరికి చెప్పాల్సిందంటే, మనకందరికి రామాయణం తెలుసు. రామాయణంలో హీరో ఎవరు? రాముడు హీరో. రాముడు ఎంత కష్టపడిండో రామాయణంలో, ఈ సినిమా కోసం కష్టపడిన వ్యక్తి ఎవరు? నవీన్ అన్న. ఈక్వల్ టు రాముడు ఆల్సో. నా దృష్టిలో వేరే వాళ్ళది అది. రాముడికి తోడున్న మనిషి ఎవరు? లక్ష్మణుడు. అట్ ద సేమ్ టైం లక్ష్మణుడు లాగా మన మ్యూజిక్ డైరెక్టర్ మల్లికన్న గారు. అట్ ద సేమ్ టైం భరతుడిని టైప్లా సపోర్ట్ చేసిన మా జీవన్ అన్న, భరతుడిని టైప్లా మా జీవన్ అన్న సపోర్ట్ గా ఉన్నాడు. అలాగే ఒక ఆంజనేయుడు టైప్ లో సపోర్ట్ చేసిన వ్యక్తి కెమెరామెన్ ఆస్తం. మేమందరం ఎవరో తెలుసా? ఆంజనేయుడి దగ్గర వానర సైన్యంలో ఉన్న ఒక సైన్యుడు టైప్ అయి మేము పనిచేసింది. అదే మేము చేసిన పని. చాలా 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 నేను చిన్న వ్యక్తి అంటే వానర సైన్యంలో రాముడు ఒక ఉడతనికి భక్తిగా చేసిన దానికి పేరు వచ్చిందా? నేను ఒక ఉడత టైప్ లో రాముని చేతిలో పడినా కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది, లేకపోతే రాకపోయేది. వానర సైన్యం ఎన్నో లక్షల కోట్ల మంది సైన్యం పనిచేసింది. కాబట్టి ఉడతకు మాత్రమే ఎందుకు వచ్చిందంత పేరు? నేను ఉడత భక్తిగా చేసిన, కానీ రాముడు గుర్తించిండు, ఏదో చేరదీసిండు, ఇలా అన్నాడు, ఇలా మీకు కనబడుతున్నా. అది సో మీ 100% ఒకప్పుడు అది చూసుకోవాలనుకున్నాం. అదే చెప్తున్నా కదా, నా భక్తి రాముడు దగ్గర ఉడత భక్తి. ఒక రాముడు, ఒక లక్ష్మణుడు, ఒక భరతుడు, ఒక ఆంజనేయుడు, మేమంతా వానర సైన్యం. రావణాసురుడు, మా అన్న రావణాసురుడే మా భాష. ఇవన్నిటికీ చాలా ఎంత ఆనందం అంటే మా లైఫ్లో చెప్పుకోలేమండి మేమంతా. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. సో ఇక మన సినిమాలో ఎక్కువ అట్రాక్షన్ ఆఫ్ ఉన్నారంటే ఎవరైనా ఉన్నారంటే మన హీరోయిన్ గారు. తను 4 నిమిషాల 45 సెకండ్లు ఏకదాటిగా మనం సింగిల్ టేక్ లో చేయడం అయితే జరిగింది. సో తను కూడా అడుగుతాం. హాయ్ హీరోయిన్ గారు. హాయ్. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అసలు అనుకోలేదు మూవీ రిలీజ్ అయిద్దని. ఇంత పబ్లిసిటీ అవుద్ది అని కూడా అసలు అనుకోలేదు. ఇంత పబ్లిక్ వస్తారని అనుకోలేదు. వచ్చిన వాళ్ళు చూసిన తర్వాత మీతో ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు ఏ విధంగా ఉండేది? చాలా మంది అయితే నువ్వు చాలా బాగా చేసావు, అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా చేస్తావని అని అందరూ అన్నారు. నేను ఇప్పుడు మా బాబాయ్ ఒక మంచి ప్రశ్న అడగాలని చూస్తున్నా.
బాబాయ్ ఎందుకు ఇంత నువ్వు దారుణంగా బిహేవ్ చేస్తావు? బయట కూడా ఇదే అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు. నువ్వు ఇంత రాక్షసంగా ఉంటావు బయట కూడా? అంటే మన రౌడీ షీట్ ఏమైనా ఉందా మీ మీద? రౌడీ లాగా ఉన్నారా? ఎందుకు అంత? అంటే షూటింగ్ లో కూడా మీరు ఒక మనిషిని ఇట్లా ఏదో చెయ్యని చెప్తే నిజంగా కొట్టిరట చాలా సార్లు. అంటే మీ యాటిట్యూడ్ అదా, లేకపోతే మీ ప్రవర్తన అట్నే ఉంటుందా బయట కూడా, లేకపోతే సినిమాలో మాత్రమేనా? నేను ఇంత సౌమ్యుని ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతా, అందరు నవ్వుతూ పలకరిస్తా. యాటిట్యూడ్ అది కాదు కానీ డైరెక్టర్ అట్లా చేపించిన దానికి న్యాయం చేసిన. నన్ను ఇది చెయ్యి అంటే అదే చేసిన. కాకపోతే జనానికి అది రీచ్ అయింది. తను నా లోపల ఏ టాలెంట్ గుర్తించిండో అది పబ్లిక్ ద్వారా ఇప్పుడు తెలుస్తుంది నాకు. నేను ఏమనుకున్నా అంటే నన్ను పిలిచి ఇట్లా అన్నప్పుడు కొట్టం అన్నప్పుడు నేను డైలాగ్ చెప్పేటప్పుడు నాకు ఇదంతా ఏమో ఇది ఏదో చేస్తాను, ఇది రిలీజ్ అవుతుందా కాదా, అసలు తెర మీదకి వస్తుందా రాదా, ఇది ఏదో టైం పాస్కి వచ్చిపోయినట్టు అవుతుంది అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తా అంటే జనాల రెస్పాన్స్ చూస్తా అంటే నువ్వు బాగా చేసినావు, నువ్వు బాగా కొట్టినావు అంటే నాకు ఎక్కలేని ఆనందం అవుతుంది. పొద్దుటికి అన్నం దీనిలో వేయాలా. అది కాదు, బాగా కొట్టినావు అని చెప్పేసి అంటే నిజంగా కొట్టినావే అందరిని ఆర్టిస్ట్ లాగా కొట్టలేదు. సరే కొట్టే టైంలో ఒకసారి చేయి దారితే దెబ్బ తాకింది అంతే. కొట్టాలని మాత్రం కొట్టలే. నిజంగా. హౌ అబౌట్ నవీన్? నవీన్ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? నవీన్ ఒక గొప్ప దర్శకుడు. తనకు మీ సపోర్టు, గణపతి రెడ్డి గారి సపోర్టు, మీరంటే మల్లిక్ గారి సపోర్టు, గణపతి రెడ్డి గారి సపోర్ట్ ద్వారా ఈరోజు వెండి తెరపై మా ముఖాలు కనిపిస్తున్నాయంటే దాని తెర వెనుక ఎంతో మంది శ్రమ ఉన్నాయి. తన శ్రమ మాత్రం 5 సంవత్సరాల శ్రమ. నిజంగా చెప్పాలంటే అసలు ఏ మనిషికి కూడా ఇంత పేషెన్స్ ఉండదు, ఇంత ఓపిక ఎవరికి కూడా ఉండదు. ఆ దేవుడు ఎందుకు ఇచ్చిండో తనకి బొమ్మ చూసుకోవాలి, స్క్రీన్ మీద బొమ్మ చూడాలనే కళ 5 సంవత్సరాలకు నెరవేరింది అంటే ఆ సంకల్పం ఎంత గొప్పది, ఎంత గొప్ప హృదయం ఉండి ఇంతమందిని చేరదీసి ఇంతమంది ముఖాలను ఏం లేకుండా అంత కనిపించిందో. కొంతమంది ఏషియన్ థియేటర్లా ఏంది మామూలుగా ఇంత పబ్లిక్ ఇంత రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది నాకు క్యారెక్టర్ నేను 50,000 ఇస్తాను అంటే ఎదురు ఇచ్చి చేసే టైంలో ఆ రోజులల్లా మాకు ఏం యాక్టింగ్ రాదు, ఏం రాదు, మా దగ్గర ఏం లేదు, ఏ సబ్జెక్ట్ లేకున్నా కూడా మమ్మల్ని అందరినీ చేరదీసి మట్టిలో ఉన్నటువంటి మేము మాణిక్యాలమేం కాదు, మట్టిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వెండి తెర పైన మా బొమ్మలు వేసి ఈరోజు మమ్మల్ని చూపించిందంటే గ్రేట్ 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 నవీన్ కుమార్ గట్టు. తను ఇట్లనే ఇంకా మంచి సినిమాలు వచ్చి సక్సెస్ కొట్టాలని, ఈ సక్సెస్ని ఆనందపరుస్తూ వచ్చే రోజులల్లో మంచి సినిమాలు తీసి మీ అందరి సహకారంతో మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మాత్రం మేము ఏ రెమ్యునేషన్ తీసుకోకుండానే మేము ఎన్ని రోజులైనా పనిచేస్తాం. ఎందుకంటే ఈ ఆనందం అవ్వబడుతుంది, ఎందుకంటే థియేటర్లో ఆనందం అవ్వబడుతుంది కాబట్టి మేము ఏ రెమ్యునేషన్ తీసుకోకుండానే మళ్ళీ మేము పనిచేస్తాం. తన టీంలో ఎప్పటికీ ఉంటాము. తను మాత్రం మంచిగా ఉండాలి, ఈ కష్టాలన్నీ పోయి మంచిగా ఉండాలనేది నా కోరిక. మీకు నోటీస్కి వచ్చింది ఏమన్నా? నోటీస్కి ఏమైనా వచ్చిందా? ఈ సినిమా రిలీజ్ కాదని స్టేటస్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ రిలీజ్ కాదని చెప్పేసి అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, ఈ సినిమా అసలు పనికిరాదు, అసలు రిలీజ్ అయిద్దా, ఏం మనుషులు మీరు, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల అని అవమానపరిచి స్టేటస్లు పెట్టుకొని పోస్టులు పెట్టకుండా ఉన్న చాలా మంది మనుషులు ఉన్నారు దీంట్లో, మెయిన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళంతా. అది మీ దృష్టికి వచ్చింది ఎప్పుడైనా? ఆ దృష్టికి వచ్చింది. వాళ్ళు ఎవరైతే స్క్రాప్ ఉంటుందో ఆ స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది. మనం వడ్లు అన్ని గింజలు వేస్తాం, అంటే వరి నారాలుతాం, వడ్లు వస్తాయి, కోసిన తర్వాత తాలు పోతుంది. ఆ తాళంతా పోయి మిగతా ఒరిజినల్ వడ్ల గింజలే ఇక్కడ ఉన్నాయి. ఆ తాళంతా స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది. వాళ్ళంతా అదే నెగిటివిటీ, ఎప్పటికి అదే మాట్లాడడం, ఏ రోజు కూడా తనని కించపరచడం, ఏ రోజు కూడా తనని ఎంకరేజ్ చేయలే. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్, అంటే మనిషి లోపల ఏదైనా కూడా నెగిటివ్గా ఆలోచించడమే, పాజిటివ్గా ఒక్క రోజు కూడా లేరు. ఆ స్క్రాప్ అంతా ఇప్పుడు పోయింది. అంటే అందరా ఇప్పుడు ఉన్నారా ఎవరైనా పక్కన కానీ అటు కానీ ఇటు కానీ స్క్రాప్? ఇప్పుడు లేరుగా, ఆ స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది. వాళ్ళకి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళని ఎంత ప్రోత్సహించినా కూడా వాళ్ళ కుక్క తోక వంకరే ఉంటది కదా, ఎంత చక్కగా తీసినా కూడా అది వంకరే పోయింది, అది అటే పోయింది. ఇక మళ్ళీ రావద్దని కూడా కోరుకుంటాను. మంచి వాళ్ళకి అవకాశాలకి రావాలి, మంచి వాళ్ళకే అవకాశాలు. కానీ నాకు ఒకటి మాత్రం విన్నా నేను, ఒక్క నిమిషం. ఎందుకంటే నేను ఒక ఆలోచించేది ఏంటంటే బాబాయ్, అంటే నేను యాజ్ ఏ 23 years ఇండస్ట్రీ, ఎంతో మందిని చూసిన, ఎన్నో జీవితాలు చూసిన, గొప్పలను చూసిన, నాతో ఉన్నోళ్ళు పెద్దోళ్ళు. విజయ్ దేవరకొండ అనే హీరో తెలుసు కదా, నాకు బాగా అత్యంత అది వాళ్ళ ఫాదర్తో నేను వర్క్ చేసిన వాడిని. అంటే ఎన్నో జీవితాలు చూసిన నేను. కానీ ఒక విలేజ్లో ఉన్న పీపుల్ని ఎవడో అసలు ఏందో తెలియదు, అసలు వాని ముక్కు తెలియదు, ముఖం తెలియదు, అట్లాంటి వాళ్ళను ఎవరైనా సరే వాట్ ఎవర్ దాంట్లో సినిమాలో చేసిన ముక్కు తెలియని ముఖం తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి
ఈరోజు ఒక హైదరాబాద్ అనే వేదిక మీద, ఒక ప్రసాద్ ల్యాబ్ అనే వేదిక, ఒక రవీంద్ర భారత్ అనే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ, ఈరోజు మీ రామకృష్ణ కళామందిర్ సినిమా థియేటర్ వరకు తీసుకురావడం అంటే మామూలు విషయమా? అయినా అన్ని అవమానాలు, అంత ఘోరాలు, అంత నేరాలు ఎందుకు? మన ఈయన చేసింది ఏం తప్పు? వాళ్ళ దగ్గర ఏమన్నా ఆశించిందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా చేసిందా? సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే, అమ్మాయి వచ్చిందనుకో వాడుకోవాలని చూస్తాడు ప్రతి వాడు. ఒక ఆర్టిస్ట్ వచ్చిందనుకో దానికి తగ్గట్టు వాడి దగ్గర డబ్బులు తీసుకొని దేనికో వాడుకోవాలని చూస్తారు. మరి ఇప్పుడు నవీన్ చేసిన నేరం ఏంటి? ఇక్కడ జరిగిన అవమానం ఏంటి? ఇప్పుడేమో అందరూ జేజేలు కొడుతున్నారు. ఒకప్పుడు చాలా ఇబ్బంది పెట్టిర్రు ఆయన. నేను కళ్ళతో చూసినా, నేను విన్నా. నేను కూడా చాలా మందితో మాట్లాడినా. అవమానాలు ఘోరాలు, ఈ సినిమా రిలీజ్ అయిద్దా, రిలీజ్ కానీ దానికి ఎందుకు తీసుడు, నాకు అవమానాలు జరుగుతున్నాయి, ఇది కావట్లే అది కావట్లే నాకు జీవితంలో, ఇది జరగట్లే అది జరగట్లే అని చాలా మంది మాట్లాడుతున్నారు. నేను విన్నా, నేనే డైరెక్ట్ మాట్లాడిన చాలా మందితో ఫోను. కానీ కానీ కాదు 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 ఒక్క నిమిషం నాన్న ప్లీజ్. కానీ అయినా ఇంతమందిని తీసుకొచ్చి, అన్నోన్ పర్సన్స్, రోడ్ల మీద తిరిగే పర్సన్స్ని తీసుకొచ్చి తను ఇంత చేస్తే ఇంత అవమానం అవసరమా? అసలు ఏంటి? అసలు నెక్స్ట్ టైం ఎట్లా బిహేవ్ చేయాలని చెప్తారు మీరు నవీన్కి చెప్పండి. అదే శ్రీరాముడిని మనం లైవ్లో చూడలే. తను శ్రీరాముడిని శూర్పణఖ అనేది ఒక ఆమె ఏదో సారీ ఫర్ ద ఇంటరప్షన్. కొన్ని సంవత్సరాలు 5, 10, 15 సంవత్సరాలు తిరిగినా కూడా ఇండస్ట్రీలో ఒక అవకాశం రాదు బాబా. నేను చూసిన 23 సంవత్సరాలు నాకు ఇండస్ట్రీలో. అట్లాంటి వాళ్ళను ఈరోజు ఈ రామకృష్ణ థియేటర్ కావచ్చు, మొత్తం టోటల్ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో నిలబెట్టిన గొప్ప వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి, నిజంగా చెప్తున్నా. తన సంకల్పంతోనే మేము వచ్చినాం, లేకపోతే ఈయన లేకపోతే మేము అందరంతే ఇక్కడ. ఆఫ్టర్ ఆల్ వాళ్ళంతా నాకు నా స్థాయికి అప్పటికే నాకు చాలా పేరుంది ఇండస్ట్రీలో. అసలు అందరు ఆఫ్టర్ ఆల్ చుట్టుపక్కల నాకు ఎవరో తెలియదు అసలు. యాక్చువల్లీ తమ్ముడు ఒక్కడే నేను భాషణ ద్వారా విని చేయడం జరిగింది, రావడం జరిగింది, ఇదంతా చూడడం జరిగింది. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి మనిషిని ఇంత అవమానపరచడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇది ఎడిట్ చేయొద్దు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలియాలి సమాజానికి తెలియాలని క్వశ్చన్ అడిగిన, కావాలని అడిగిన. బాబాయ్ నిజంగా చెప్తున్నా, ఇది నాకు చాలా బాధ వేసింది తెలుసా. అసలు మీరేమనుకుంటారు? మీరు అది కాదు నవీన్, నువ్వు 100 సార్లు నాకు చెప్పినావు ఈ బాబాయ్ నోటి నాలే, ఎందుకంటే కొత్తగా చెప్తాడు ఇప్పుడు. శ్రీరామునికే కష్టాలు వచ్చినాయి. ఎందుకు కష్టాలు వచ్చినాయి అనేది చరిత్ర. ఇక్కడ కష్టాలు వచ్చినాయంటే చరిత్రే. కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం. ఏదేమైనా కూడా అంతిమంగా విజయం మనదే అనుకున్నాడు. ఆ లక్ష్యం వైపే పయనించిండు. ఎవరైతే ఎన్ని ఆటంకాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని అవమానాలు పరిచినా కూడా వాటిని తృణప్రాయంగా తేలికగా తప్పించుకుంటూ తనంటూ కుమ్మరి పురుగు లెక్క ఏ మట్టి అంటకుండా, కుమ్మరి పురుగు అన్న మట్టిలోనే ఉంటది కానీ దానికి ఇంత మట్టి కూడా అంటది. అట్లా అంటకుండా మా డైరెక్టరు నవీన్ కుమార్ చాలా బాధలు పడుకుంటా, తను బాధపడి తను తిండి తినకున్నా కూడా టీంకు తిండి కావాలనుకున్నాడు. తను అవపడకున్నా కూడా టీం అవపడాలనుకున్నాడు. తను ఇబ్బంది పడ్డా కూడా టీం ఇబ్బంది పడవద్దని కోరుకున్నాడు. ఆ లక్ష్యంతో ముందు సాగిండు. అందుకోసమే ఇవాళ స్క్రాప్ అంతా పోయినా కూడా మిగతా టీం అంతా తన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నది. ముందు కూడా చేస్తాం, ఇంకెప్పటికి కూడా తనకు సపోర్ట్గానే ఉంటాం. మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు ప్రజల సహకారం బ్రహ్మాండంగా వచ్చింది, ప్రేక్షకుల సహకారం విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది. ఎవరు ఈ మట్టి మనుషులు? హైదరాబాద్ ఏంది, 2 ఉమ్మడి రాష్ట్రాలల్లా. ఇప్పుడు ఇందాక ఒక ఆయన కడప నుంచి ఫోన్ చేసిండు నాకు, ఏ నువ్వు సినిమాలో యాక్ట్ చేసినావా అని. ఇది ఎక్కడిది? అక్కడెక్కడ కడప, 2 రాష్ట్రాలు. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇది యూనివర్సల్ ఇండస్ట్రీ. నీకు అమెరికానా, ఇదని ఉండదు. లండనా, యూకేనా, యుఎస్ఆ, ఇవన్నీ అసలు కళకి భాష ఉండదు, అది ఉండదు. చాలా గొప్పది ఇది. ఇప్పుడు ఒక అమ్మాయి రీసెంట్గా తెలుగులో యాక్ట్ చేసిన అమ్మాయి అమెరికాలో హీరోయిన్గా చేస్తుంది. అంటే నిజంగా చెప్తున్నా, అంటే దీనికి పార్శ్వం అనేది ఉండదు. మనం అంటే దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉండదు బాబాయ్. అంటే కళకు క్యాలిక్యులేషన్, కులమానం ఉండదు యాక్చువల్లీ. చాలా చాలా గొప్ప గొప్పలు ఇక్కడ పుట్టిన వాళ్ళు. మన పైడి జయరాజ్ గారు తెలుసు కదా, కరీంనగర్లో పుట్టిండు. ఆయన ఒక హిందీ ఇండస్ట్రీని ఏలిండు. హిందీ ఇండస్ట్రీని చాలా కాలం పాటు ఏలిండు. మనకి ఈరోజు రవీంద్ర భారతిలో మన మామిడారి కృష్ణ అన్న పేరు పెట్టిండు, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని. ఎంత గొప్పది అది. అసలు మనకు తెలియదు తెలుసా, రవీంద్ర భారతిలో మామిడారి కృష్ణ అన్న ఆ పేరు పెట్టే వరకు పైడి జయరాజ్ ఎవరు అసలు తెలియదు, మనకు తెలియదు. పైడి జయరాజ్ అని తెలుగు పేరు అని తెలుసు, కానీ కరీంనగర్ రోడ్ అని తెలియదు, ఈ ప్రాంతం అని మనకు తెలియదు కదా. అంత గొప్పలు ఉంటారు. అంటే దీనికి భాష ఉండదు. కానీ ఒక్కటే ఫైనల్గా నేను వేడుకునేది, ఎందుకంటే మైక్ తీసుకున్నా బలవంతంగా తమ్ముని దగ్గరికి వెళ్ళి ఎందుకు గుంజుకున్నా అంటే,
తన మనోగతం తెలుసుకోవాలి. తన వేదన నేను చూసినా మీ ఇద్దరే పంచుకున్నాం చాలామందికి. అంటే మస్తాన్ కూడా యాడ్ అయింది అనుకో దాంట్లో ఆ వేదనలో. అంటే ఏం జరిగింది, ఎప్పుడు జరుగుతుంది అనేది మొత్తం నాతో అంటే షేర్ చేసుకోకపోతే హార్ట్ అటాక్లు వస్తాయి. ఆ షేర్ చేసుకున్న వ్యక్తి నాకు. ఈయన షేర్ చేసుకున్న బాధ నేను గణపతి రెడ్డి గారితో షేర్ చేసుకునేది నిజంగా చాలా సందర్భాల్లో. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే నువ్వు ఎంటర్ అయినావు, ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినట్టే. అక్కడ నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా ఈ తెర మీద పడ్డదంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినట్టే. డెఫినెట్గా నెక్స్ట్ సినిమా వెరీ సూన్ ఉంటుంది అని, డెఫినెట్గా వెరీ సూన్ ఉంటుంది బాబాయ్. నువ్వు చూస్తూ ఉండు. దానికోసం ఎన్ని అదైతే కరెక్ట్గా అతి త్వరలో తమ్మునితోటి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం. సేమ్ బ్యాచ్, ఖచ్చితంగా సేమ్ బ్యాచ్. కొంతమంది మిస్ అవ్వచ్చు స్క్రాప్ ఏదైనా ఉంటే, కానీ యూ డోంట్ ఎంకరేజ్. అదే అదే అది కరెక్ట్. జీవన్ గారు నీకైతే ఇప్పుడు స్వాంతన కలిగింది, హ్యాపీగా ఉన్నావు. నీ నీ చుట్టుపక్కల ఉన్న జిగ్జాగ్లన్నీ పోయినాయి. విష్ గుడ్ లక్ తమ్మి. నువ్వు ఇట్నే ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు తీసి నేనున్నా లేకపోయినా అంటే అంటే జనరల్ చెప్పలేము అది, ఎందుకంటే ప్రాక్టికల్ వేరుంటుంది, థియరీ వేరుంటుంది. మనం కలిసి పని చేస్తామంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, మన చక్రనతోడు చాలా కాలం పనిచేసిండు, మధ్యలో డ్రాప్ అయిండు. అట్లా ఉండదు. మనం అంటే నేను అట్లా పట్టించుకోను, నేను థింక్ పాజిటివ్. అంటే మనకి ఎవరు క్యారీ అవుతారో వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అది అది ఏమంటారు, సృష్టి ధర్మం అది. నువ్వు మాత్రం జీవితంలో మంచి విశేషాలు, మంచి గుడ్ లక్. నీ పేరు ఎప్పుడు నేను వెండితెర మీద ప్రతిసారి చూసుకోవాలని, మంచి విజయంతో చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అలాగే వచ్చిండయ్యా సార్. నేను అన్ని మ్యూజిక్ నీ మ్యూజిక్ నువ్వు చేసుకోక ప్రశ్నలు అడుగుతున్నావు పట్టుకొని. వచ్చిందయ్యా వయ్యారి. వయ్యారు కాదు వయ్యారు. వచ్చిండయ్యా వయ్యారుడు. చెప్పు నీ కథ ఏంది అసలు? ఇప్పుడు నువ్వు యాంకర్ వా ఏం చెప్పు. నేను ప్రస్తుతానికి యాంకర్ జాబ్ తీసుకున్నా ఈ ఏషియన్ సినిమా రామకృష్ణ కళామందిర్ తొర్రూరులో. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి మా నవీన్ తమ్ముడు యాంకర్ జాబ్ ఇచ్చిండు. ఓకే అట్లా చెప్పాను. మా మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఇదేంది కొత్త అవతారం ఇచ్చింది అంటే చేయొద్దు ఏంది? ఇప్పుడు డైరెక్టర్ హీరో చేయొచ్చు, హీరో డైరెక్టర్ చేయొచ్చు, అంటే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ హీరో చేయొచ్చు, రైటర్ హీరో చేయొచ్చు, సింగర్ హీరో చేయొచ్చు. అంటే మేము చేయకూడదా? ఎందుకబ్బా ఇంత కక్ష? నాకు అర్థం కాదు. ఇంత అసూయ ఎందుకు? నాకు అర్థం కాదు. ఇంత అదెందుకు అసలు? మీకెందుకు అసలు? ఎందుకు కాదు విను, నువ్వు యాంకర్ చేస్తేనే మాకు బెటర్. మీ మ్యూజిక్ చేసుకుంటాం. అయ్యో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తమ్మి. ఎట్లా ఉంది ఇప్పుడు? నువ్వు దగ్గర దగ్గర ఫస్ట్ మార్నింగ్ షో వచ్చినావు, అదే అఫ్ కోర్స్ అంటే ట్రావెల్ చేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ మూవీ? అన్న ఫుల్ హ్యాపీ అన్న. ఎందుకంటే ఒక 20 సినిమాలు చేసి ఉండొచ్చు నేను, కానీ అంటే ఫుల్ లెంత్గా వెండి తెర మీద కనిపించింది అంటే ఫస్ట్ సినిమా ఇదే. సో ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకోట్లేదు. అది మన దోస్తాన్ ఫిలిమ్స్, మన ఫ్రెండ్స్ కలిసి చేసిన సినిమా. సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్. సో ఈ దాంట్లో చేయడం నిజంగా హ్యాపీ. మళ్ళీ అందులో మన ప్రాంతవాసులు అందరు కలిసి చేయడం, సో ఎస్పెషల్లీ మా మల్లికన్న మ్యూజిక్ సారథ్యంలో చేయడం. ఎందుకంటే ఎస్పెషల్ నేను చేసిన సీన్లలో ఆర్ఆర్ ప్రాణం పోసింది ఆ సీన్స్కి. లేదు ప్రాణం అంటే ఇంకా అంతకంటే గొప్ప పదం ఏం లేదు. సో నిజంగా ఫుల్ హ్యాపీ అన్న. మళ్ళీ ఇట్లాంటి గొప్ప సినిమాలు, ఇలాంటి కథలో చేయడం చాలా హ్యాపీ. సో ఇలాంటి సినిమాలు ఇంకెక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే ఇప్పుడు మీరు అంటే నువ్వు సారీ మీరు అనొద్దు, తమ్ముడు కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో చూశారు, పెద్ద పెద్ద సిటీల్లో చూశారు, ఎక్కడైనా అంటే హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, అటు ఇటు మీరు ట్రావెల్ చేస్తూ చూస్తూ ఉంటారు. మీరు జబర్దస్త్ ఆర్టిస్టులు కాబట్టి జబర్దస్త్ చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఈ టౌన్ అంటే ఒక చిన్న టౌన్, ఇది తొర్రూరు అనేది చిన్న టౌన్, ఇక్కడికి వచ్చి మీరు సినిమా చూస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫీల్? సో చాలా సంతోషం అన్న. అంటే మనము మల్టీ అక్కడ ఇక్కడ చూసినాము, ఆడ సినిమా అంటే సినిమా లాగానే చూసి అలా ఏదో ఓకే అని వెళ్తారు. కానీ ఇక్కడ
సినిమా చూస్తూ తన జీవితానికి ఆపాదించుకుంటారు. సో ఇక్కడ ఆ, అరే అప్పట్లో ఇలా ఉండే, అప్పట్లో మా ఊర్లో కూడా ఇలాంటి దొరలు ఉండే, మా ఊర్లో కూడా ఇలాంటి ప్రేమ జంటలు ఉండే అన్న దాన్ని ఓన్ చేసుకుంటారు. అది సూపర్. ఆ ఫీల్ కోసం ఇంత దూరం వచ్చి చూడడం. సో మన మన వాళ్ళు మన ఏరియా వాళ్ళు చేసిన సినిమా. సో చూద్దామని చెప్పి వీళ్ళందరూ వస్తుంటే అంటే నేను కూడా ఈ ఏరియాకి సంబంధించిననే కాబట్టి సో ఇంకా ఆ ఫీల్ ఇంకెక్కువ ఉంటుంది. గుండంరాజుపల్లి, చిన్నగూడూరు మండలం, మహబూబాబాద్ డిస్టిక్. మా ఊరి పేరు కూడా సరిగ్గా తెలియదు ఎవరికి. సో అంటే ఇక్కడ చూడడం చాలా ఒక గొప్ప అనుభూతి, చెప్పలేని అనుభూతి సిటీలో చూడడం కంటే. ఎస్పెషల్లీ ఇక్కడ దగ్గర దగ్గర ఇప్పుడు 7th డే ఇవాళ రన్ అయ్యేది సినిమా, 7వ రోజు రన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ వీక్ కూడా మళ్ళీ రన్ అవ్వబోతుంది ఈ సినిమా. ఎట్లుంది ఫీలింగ్ అసలు యాక్చువల్లీ? అంటే ఒక చిన్న సినిమా, ఒక 0 బడ్జెట్ సినిమా అసలు ఇంత అచీవ్ చేస్తుందా జీవితంలో? ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసావా అసలు? అసలు మీకు కూడా తెలుసు అన్న. సో మనం మాట్లాడుకునే టైంలో నవీన్ అన్న కానీ మీరు కానీ అందరం మాట్లాడుకునే టైంలో ఓకేలే మనము ఒక 2 రోజులు ఆడితే చాలే అన్న ఆ సెన్స్లోనే ఉన్నాం. ఎందుకంటే చిన్న సినిమాల పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూసిన తర్వాత 1 వీక్ అయిపోయింది, 2వ వీక్ కూడా అవుతుందంటే అసలు ఇంతకంటే గొప్ప విషయం ఇంకొకటి లేదు నాకు తెలిసి. సో ఎందుకంటే కథ బాగుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఆదరిస్తారనే ఒక నమ్మకం అయితే గట్టి నమ్మకం కలిగింది దీంతో. అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ఏదైనా సినిమే. కథ బాగుంటే తీసే విధానం, కథనం బాగుంటే ప్రేక్షకుడికి నచ్చితే ఖచ్చితంగా ఏ సినిమానైనా ఆదరిస్తారు. ఇప్పుడు నవీన్ హీరోగా, దర్శకుడిగా 2 ద్విపాత్రాభినయాలు చేసిండు, దర్శకుడిగా ప్లస్ హీరోగా. ఎట్లా అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ దేనికి న్యాయం చేసిండు ఎక్కువ రెండిట్లలో? అటు డైరెక్టర్ గానా లేకపోతే ఇటు హీరో గానా? నాకు తెలిసి రెండిటికి న్యాయం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ని వేరే ఎవరన్నా పెద్ద హీరో కానీ ఇంకొక హీరోని కానీ చేయమని అంటే సో ఇప్పుడు ఆ గంగిరెద్దుల ఆట కానీ అవన్నీ కొత్త వాళ్ళకి, అది కొంచెం కష్టతరమే వాళ్ళతో చేయించడం. సో ఈయన ఏంటంటే ఆ కథను తనే కూర్చొని రాసుకున్నాడు, ఆ కథకు ప్రాణం పెట్టుకున్నాడు కాబట్టి సో ఆయనను ఇంక్లూడ్ చేసుకుని రాసుకున్నట్టే ఉంటుంది. సో ఆయన దానికోసం ప్రత్యేకంగా గంగిరెద్దుల ఆట నేర్చుకొని చేసి ఇంకా అంటే ఆయన తప్ప ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు చేయలేరు అన్న లాగా చేసుకున్నాడు అది. సో ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఇంకా అద్భుతంగా తను చేసే విధానం కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అద్భుతం అంటే అద్భుతంగా చేసుకున్నాడు. సో రెండిటికి సమన్యాయం చేసిండని నా ఉద్దేశం. ఫైనల్ ఒక క్వశ్చన్, అసలు ఈ సినిమాలో అసలు ఇంత ఇంత జనాదరణ పొందడానికి కానీ ఇంత ఉండడానికి కానీ ఏంటి హైలైట్స్? ఏంటి మెయిన్ హైలైట్స్? విజువల్స్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఇంకా అదర్ పార్ట్స్ కానీ అసలు ఈ సినిమా ఇంత అంటే జనాలు ఇంత అట్రాక్ట్ అవ్వడానికి ఇట్లా ఊళ్ళకి వెళ్ళి ఆటోలు వేసుకొని, బండ్లు వేసుకొని, సైకిళ్ళు వేసుకొని కూడా వస్తారు, సైకిల్ వేసుకొని కూడా వచ్చి ఇవాళ నేను చూసిన. అంటే దానికి కారణం ఏంటి అసలు? యాక్చువల్లీ ఏంది ఇంప్రెషన్ ఏంది అసలు? దీంట్లో హైలైట్స్ ఏంటి? ఎందుకు వస్తున్నారు? ఏం నచ్చింది? మొత్తం హైలైట్స్ ఏంటి? ఫస్ట్ కథ అంటే తెలంగాణ ఏరియాలో అప్పట్లో ఉన్న ఒక విషపూరితమైన సంస్కృతిని బయటికి చూపించి ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. సో అప్పుడు అది చూసిన వాళ్ళు కూడా అరే ఇది ఉండే కదా ఒకప్పుడు, ఇలాంటి విష సంస్కృతి ఉండే కదా అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్, అవును కదా నిజంగానే అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. సో దానివల్ల కథను బాగా ఎలివేట్ చేయడం వల్ల దానికోసం జనాలు బాగా వచ్చారు. కథ చాలా అంటే చాలా బలమైంది దీంట్లో. మీకు కూడా తెలుసు కథ ఎంత బలమైందో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిజంగా అద్భుతంగా అంటే అద్భుతంగా నిలబెట్టింది కథని. సో కథ ఎంత బలమైంది అయినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేకపోతే కొన్ని బాగుండవు. సో మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు సూపర్ అంటే అద్భుతంగా దానికి ప్రాణం పోసి నిలబెట్టింది. సో మొత్తానికి ఒక ఫుల్ మీల్స్ పెట్టినట్టుంది. థ్యాంక్ యూ తమ్మి. లాస్ట్గా ఇంకొక చివరి క్వశ్చన్ నీకు కాక ఒక్కటి చివరిగా చెప్పేది, హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ దీంట్లో మిగతా నటినట్ల పర్ఫార్మెన్సెస్ ఎట్లా ఉన్నాయి? క్యారెక్టర్ పేరుతో చెప్పగలుగుతావా నువ్వు యాక్టర్గా? ఓకే, హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరిది స్పెషల్. సో ఎందుకంటే ఒక
అవును. ఇప్పుడు గంగిరెద్దుల అబ్బాయి. ఉమ్, సో, శివుడు ఆ, మావుడు. ఆ. సో, హీరోయిన్ ఆహ్, ఏంటి 'మాతంగి' సంబంధించిన అమ్మాయి కాబట్టి అది పేరు సో, పేరెందుకన్నా ఇప్పుడు మేము లయ అంటావేంది? ఛీ! లయ అనేది హీరోయిన్. ఆ! అలా సో, పేర్లు నీకు గుర్తున్నాయా లేదా అని ఫన్నీగా అడిగా లే క్వశ్చన్ లాస్ట్. పేర్లుగా క్యారెక్టర్ మేము పేరు చెప్పు. క్యారెక్టర్ పేరు కాదు. ఆ, సో, మా పేర్లు అసలు మా క్యారెక్టర్ పేర్లు మాకు గుర్తులేదు. అది చూస్తుంటే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయినాం కానీ మేము క్యారెక్టర్ మా ఆ. పేరు నా క్యారెక్టర్ శివుడు పేరు ఒకడు మాత్రం గుర్తున్నాడా? ఒక్కడు మావాడు ఆ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి గుర్తుంది. ఆ. కాదు. అసలు నా క్యారెక్టర్ పేరు ఏంటో కూడా తెలియదు. ప్రామిస్ చెప్తున్నా. ఆ. నాదేంది హీరో ఫ్రెండ్ అంతే తప్ప హీరో అయిపోయినావు మొత్తం ఏం మర్చిపోయినా. క్యారెక్టర్ ఏంది అది పేరు నాది ఆ, నా క్యారెక్టర్ పేరు మళ్ళీ నీ పేరే పెట్టుకున్నా చూసినావా అన్న. ఇంకా క్యారెక్టర్ పేరు గుర్తులేదా? హీరోయిన్ పేరు సో హీరోయిన్ పేరు నాకు గుర్తులేదు. మంజు అని గుర్తులేదా? ఎందుకు గుర్తుండదు? నువ్వు ఇగో ఈయన ఒక్కడే జోకులు చేస్తాడా, మేము చేయొద్దా? అయ్యో మరీ ఘోరంగా ఆ హీరోయిన్ పేరు తెలుసా, ఇలా ఈమె పేరు తెలుసా, లాస్ట్ క్వశ్చన్ అన్నావు. అసలు ఆర్టిస్ట్ కెమెరామెన్ పేరు ఏందో తెలుసా? ఏమో ఆయన సిరిపాటో పూరిపాటో నాకు తెలీదు. మస్తాన్ సిరిపాటి. సో ఆయన చూడడానికి ఈ సినిమా ఆయన చేసినంటే ఎవరు నమ్మరు. ఒక్క పల్సనూరు. అంటే చూడడానికి ఈయన చేసిండు అనేటట్టు ఉంటాడు కానీ సో అంత గొప్ప విజువల్స్ ఇచ్చిండు, అంత గొప్ప సినిమా చేసిండు. సో ఈ ఒక్క క్యారెక్టర్ అని కదన్న, ఒక హీరోయిన్ మంజు అని కాదు, మా శివుడు అనే కాదు, మల్లి అనే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్, మా రాజమౌళి అనే క్యారెక్టర్ కానీ, నా రాజమౌళి వెంకీ పేరు ఏం పేరు? క్యారెక్టర్ కానీ, తాగుబోతు అంతే. మా వెంకీ అడుగు, వెంకటేశ్వర వెంకీ క్యారెక్టర్ కానీ బుల్లెట్ 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 బండి, బుల్లెట్ రాజా. బుల్లెట్ రాజునా? సీను కాదా? మాకు అవన్నీ కాదు, బుల్లెట్ మీద వచ్చిన కదా. ఉమ్. సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ప్రత్యేకత అన్న. ఏదైనా కూడా ఇప్పుడు భాషన్న, వరంగల్ భాషన్న దొర క్యారెక్టర్ కానీ, ఉమ్. సో ఈవెన్ చిన్న చిన్న క్యారెక్టర్స్తో సహా సూపర్ అంటే సూపర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా. ఎస్పెషల్లీ మా రైటర్ మోనశ్రీ మల్లిక్ అనే క్యారెక్టర్ అయితే అసలు ఇంకా అదిరిపోయింది. అసలు ఏమో మొన్న ఫేస్బుక్ లో చాలా మంది రివ్యూస్ రాస్తారు, ఆయన క్యారెక్టర్ చూస్తే నీ అమ్మ ఒక్క సీనే ఉంది కానీ ఒక సీన్ ఉంది మామూలు కానీ కాదు అసలు అసలు దుమ్ము దులిపేస్తాడు. అదిరిపోయేటట్టున్నది. సూపర్ అంటే సూపర్ అన్న. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క స్పెషాలిటీ అన్న. సో ఓవరాల్గా మాత్రం సినిమాను, మన స్లోగన్ ఏంటిది, కళను బ్రతికించండి, మా కథను బ్రతికించండి. థ్యాంక్ యూ. శరపంజరం సినిమాలో టైటిల్ సాంగ్ కాటిలో పెట్టిన కట్టె నీతో రాదని చెప్పేసి రాశాడు మన రాజు రాయపర్తి. సో తనతో మాట్లాడదాం, ఎలా అనిపించిందో. రాజు హాయ్, హాయ్, ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది. ముందుగా ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, ఈ సినిమాకి సహాయం చేసిన మళ్ళీ ఇప్పటికీ సహాయం చేస్తున్న మిత్రులందరికీ, డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్, అండ్ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత రిసీవింగ్ ఎట్లా ఉంది? Audience నుంచి? సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి గుర్తింపు వచ్చింది. Okay, చాలా మంది నా నెంబర్ తెలుసుకొని మరి కాల్ చేశారు. okay. సాంగ్ చాలా బాగుంది, ఫిలాసఫీ సాంగ్ అని చెప్పారు. ఇంకా మంచి సాంగ్స్ ఇలాంటివి రాస్తాను. సో చూశారు కదా, తను చూస్తే చాలా చిన్నగా అనిపిస్తున్నాడు, 28 ఇయర్స్ మాత్రమే. సో తన ఏజ్కి తను రాసిన సాంగ్కి సంబంధం లేనట్టు అయితే ఉంటుంది. మరి అంత అద్భుతమైన లిరిక్స్ అందించాడు మన సినిమాకి. సో హాట్సాప్ రాజు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికి. సో ఇక్కడ ఉన్నారు ఈ జంట, ఇద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరు కూడా సినిమాలో ముందుగాల సినిమాలోకి మన నరేందర్ ఎంట్రీ అయిన తర్వాత కొద్ది రోజులు షూట్ చేసిన తర్వాత తన ఫ్రెండ్ అయినటువంటి అఖిల్, సో అలియాస్ బంటి, ఆ బంటిని కూడా తీసుకొచ్చి సినిమాలో జాయిన్ చేశాడు. సో తను కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. ఇద్దరు కూడా మనం కలిపి అడుగుదాం, సింగిల్ కాకుండా ఇద్దరు చేశారు కాబట్టి ఇద్దరిని అడుగుదాం. సో హాయ్ ఇద్దరికి, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, నవీన్ అన్నకు. అన్న మమ్మల్ని నమ్మి ఇచ్చినందుకు అన్నకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. మాకు ఇచ్చిన ఒక చిన్న రోల్ అయినా కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే సినిమా కష్టాలు అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా సినిమాలో ఛాన్స్ ఇచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, నీకు యాడ్సప్ అన్న. నాకు ఇదైతే బాగా నచ్చింది అన్న, కష్టపడి తీసినాం, సినిమా రీచ్ అవుతుంది. ఇంకా చాలామంది తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది. ఈ జనరేషన్ వాళ్ళకి ఈ స్టోరీ అసలు ఉందా, తెలంగాణలో జరిగిందా అనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళు తెలియదు కాబట్టి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా సినిమాను కష్టపడి తీసినాం కాబట్టి సపోర్ట్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. బంటి, అన్న. సో నీ ఫీలింగ్ ఎట్లుంది? ఆ ఫీలింగ్ అంటే సినిమా ఫస్ట్ నవీన్ బావ నాకు వీని ద్వారా పరిచయం అయ్యిండు. ఓకే,
వీని తీసుకొచ్చి ఇట్లా అన్న ఒక సినిమా చేస్తానురా, ఇట్లా మంచిగా ఉన్నదిరా అంటే నేను వచ్చి చేసిన. నేను కూడా స్టార్టింగ్ లో అనుకున్నా, నాతోని అంటే డిస్కస్ చేసేటప్పుడు సినిమా నడవకపోయినా మంచిదే, నేను ఊరూరా పరదగట్ట అయినా సరే చేసుకుంటా అన్నప్పుడు అన్న సంకల్పం నాకు బాగా నచ్చింది. అన్నకి ఎట్లన్నా మన తరపున మనం ఏం చేయగలుగుతామో, మన అవసరం ఉంది అని అనుకుంటే అక్కడ మనం ఉండాలి అంతే. నాకు అన్న దాంట్లో అన్న వ్యక్తిత్వం నచ్చి ఇంతమంది ఇవాళ అన్నకి సపోర్ట్ చేసుకుంటా, ఎక్కడనో పరదగట్టు చూపించుకుంటా అన్న దగ్గర నుండి ఈ రోజు మనం ఏషియన్ పెద్ద థియేటర్లో మన సినిమా రిలీజ్ చేసుకొని వారం రోజుల కంచి మనం ఇట్లా ఇక్కడ థియేటర్ ముందు ఉండి మరీ నడిపించుకుంటామంటే ఈ ఇంతమంది సపోర్ట్ చేసిందంటే అన్న వ్యక్తిత్వమే. మా అన్న అన్న అనుకుంటా మాకు తెలియకుండానే మాకు రిలేషన్ అయిపోయింది, మా బావ అయిపోయిండు. బావ వ్యక్తిత్వం వల్ల ఈ రోజు ఇంతమంది సపోర్ట్ చేస్తారంటే ఎవరికైనా అంతే, ఒకరి విలువ తెలిసినప్పుడు మనం ఆ విలువను పోగొట్టుకోవద్దు. సో మాకు బావ విలువ బాగా తెలిసింది. మాకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి, మా దోస్తాను చూసి మాకు కూడా అనిపిస్తుంది, ఈ దోస్తాన్ ఫిలిమ్స్ అంటే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ కలిపి తీసిళ్ళు అంటే మా ఇద్దరికి కూడా ఒక ఉంటది. వాళ్ళిద్దరు ఇట్లా నలుగురు ఇట్లా ఎవరిద్దరు కనబడ్డా కానీ మేమిద్దరమే ఉన్నట్టు అనుకుంటాం మేమిద్దరం. మాకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మాత్రం నిజంగా మేము ఒక్కటే అనుకున్నాం, మా ఇద్దరి కాళ్ళు ఒక్కటే, సినిమాలో తెర మీద ఒక్కసారి కనబడితే సాలరా పోయి ఇక చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాం. మా కళని మా నవీన్ బావ మాకు నెరవేర్చిండు. మాకు మస్తు హ్యాపీగా ఉంది. ఈ సినిమాని ఇట్లనే ఆదరించాలని, ఇంకా మాకు మున్ముందు ఇంకా మంచి సినిమాలు తీసేటట్టు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, సో ఈరోజు 7th డే వీకెండ్ మా సినిమా సక్సెస్ మీట్ లాగా అయితే అనిపించింది నాకైతే. ఎందుకంటే పబ్లిక్ టాక్తో పాటు శరపంజర టీం అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అయితే జరిగింది. అందరి యొక్క ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇది కళను బతికిద్దాం, ఈ సినిమాను బతికిద్దాం. థ్యాంక్ యూ ఆల్.